జీవితాన్ని జీవించాలా, గుండెల్లోంచి రావాలి నీకు. మిమ్మల్ని మీరు పోషించుకునే స్థాయి నా కళ్ళతో నేను చూసిన తర్వాత హ్యాపీగా నేను చచ్చిపోతా అని ఎవరు అనుకుంటారట? తల్లి అనుకుంటుంది. దేవుడు కూడా కొన్ని సందర్భాల్లో అలాగే విడిచిపెడతాడు మనల్ని. కొన్ని సందర్భాల్లో మనం అనుకుంటాం, ఎందుకు ప్రభువా ఈ కష్టాలు, ఎందుకు ప్రభు ఈ సమస్యలు, దీని నుంచి నువ్వు విడిపించగలవు కదా ప్రభువా, ఎన్నో సాక్ష్యాలు విన్నాం కదా ప్రభువా, ఎంతోమందిని బాగు చేసావు కదా ప్రభువా, బైబిల్లో ఎంతోమంది సమృద్ధి ఇచ్చావు కదా ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవుడు ఏమంటాడు తెలుసా? అసలు అవన్నీ ఒక్కసారి రావమ్మా, ముందు నీకు నువ్వు నిలబడ్డం, ధైర్యం తెచ్చుకోవడం, గుండె కట్టువవ్వడం, ఆ సమస్యలు కూడా తట్టుకుని నిలబడ్డం, అలాంటి బలం అంటే మానసిక బలం మనకు వస్తుంది. మీరు ఎప్పుడైనా చూడండి, మన సమస్యలు గుండా వెళ్ళేవాడికి గుండె రాయిపోద్ది కదా కొంతకాలానికి, లెక్క చేయరు. మీకు అర్థమవుతుందా? నేను ఇంత ఆత్మీయంగా కానీ లేకపోతే మెంటల్గా కానీ చాలా స్ట్రగుల్స్లో స్టాండర్డ్గా ఉండడానికి కారణం ఏంటి తెలుసా? నా చిన్నతనంలో దేవుడు నా కంఫర్ట్స్ అన్ని తీసేశాడు. అంటే నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడే నా కంఫర్ట్స్ అని తీసాడు దేవుడు. ఫాదర్ ఎక్స్పైర్ అవడం, ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవడం, నేను ఒక్కడనే అయిపోవడం, అందరూ విడిచిపెట్టడం, బంధువులు దూరంగా జరగడం, ఇవన్నీ జరిగేసరికి ఒక్కసారిగా ఏమైందంటే నా కంఫర్ట్ జోన్ తీసాడు. కానీ విచిత్రం చెప్పనా, నా కంఫర్ట్ జోన్ ఎప్పుడైతే దేవుడు తీసేశాడో ఇప్పుడు నాకు నేనుగా ఎదగడం మొదలుపెట్టా. అంటే దేవుడు సహాయం లేకుండా కాదు, దేవుడు చూస్తూ ఉంటాడు. ఒకవేళ పడిపోతే అమాంతం వచ్చి మళ్ళీ తన రెక్కల మీద ఏం చేస్తాడు? పైకి తీసుకెళ్తాడు. కానీ ఆయన మోటివ్ ఏంటి అని అంటే నేను ఎదగడం కావాలి. ఎవరు ఎదగడం? ఇప్పుడు ఎప్పుడైతే నా కంఫర్ట్ జోన్స్ అన్నీ దేవుడు తీసాడో ఇప్పుడు నేను ఇంత స్ట్రాంగ్గా మెంటల్గా అన్నీ తట్టుకునే సామర్థ్యం ఎందుకు వచ్చింది నాకు? చిన్న వయసులో ఏం చేశాడు? ఇప్పుడు 17 సంవత్సరాల వయసులో 17 ఇయర్స్కే నా కంఫర్ట్ జోన్ తీసాడు దేవుడు. అప్పుడు దాకా తల్లిదండ్రులపై డిపెండ్ అయ్యేవాడిని. అప్పుడు వరకు మా నాన్నగారు అన్నీ ఇస్తూ ఉండేవారు, నాకు ఏ లోటు తెలిసేది కాదు. సడన్గా నాన్నగారు ఎక్స్పైర్ అయ్యేసరికి ఇప్పుడు అన్నీ చూసుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద పడింది? అటు వ్యవసాయం, ఇటు ఉద్యోగం, కుటుంబ బాధ్యతలు అన్నీ నా మీద పడ్డాయి. ఇప్పుడు నాకు ఇంత తక్కువ వయసులో ఎక్కువ అనుభవం రావడానికి, ఎక్కువ మందిని ఆదరించడానికి, ఎక్కువ మంది స్ట్రగుల్స్లో కూడా నేను ధైర్యం చెప్పడానికి కారణం ఏంటి అని అంటే చాలా చిన్న వయసులో నేను అనుభవించాల్సిన స్ట్రగుల్స్ అన్నీ అనుభవించాను. అందుకే ఈరోజు ఎంత స్ట్రాంగ్గా నిలబడగలుగుతున్నా. ఎన్ని సమస్యలు వచ్చినా తట్టుకుని 100 మందికి నేను ధైర్యం చెప్పగలుగుతున్నా. కారణం ఏంటి అని అంటే ఆ చెప్పగలిగే ఆ నేర్పు, ఆ ట్రైనింగు, ఆ కష్టాల ద్వారా దేవుడు నాకు ఇచ్చాడు. అవునా కదా? ఇప్పుడు కొంతమంది 25 ఏళ్ళు వచ్చినా 30 ఏళ్ళు వచ్చినా ఇంకా తల్లిదండ్రుల మీద ఆధారపడే వాళ్ళు ఉంటారు కదా. ఎందుకని? వాళ్ళు కంఫర్ట్ జోన్లో ఉన్నారు. మా అమ్మ ఉంది కదా, మా డాడీ ఉన్నాడు కదా అనుకున్నంతసేపు వాళ్ళకి కష్టం విలువ తెలీదు. అందుకే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వాళ్ళని కట్ చేస్తాడు. మనకి ఎవరెవరు సహాయం అనుకుంటున్నామో వాళ్ళందరినీ కట్ చేస్తాడు, వాళ్ళ మనసు మార్చేస్తాడు. మార్చినప్పుడు మనం ఎలా మిగిలిపోతాం తెలుసా? సోలోగా మిగిలిపోతాం. బంధువులు కూడా దూరం జరిగిపోతారు. సోలోగా మిగిలినప్పుడు ఇప్పుడు ఏం చేస్తాం? ఆప్షన్ ఉండదు కదా. ఆప్షన్ లేనప్పుడు ఇప్పుడు అనుకుంటా నేను సాధించి తీరాలి అనే పట్టుదల ఎవరిలోకి వస్తుంది? మనలోకి వస్తుంది. అది రావాలి. అసలు అది రాలేదంటే ఎప్పటికీ నువ్వు బాగుపడవని అర్థం. మీకు అర్థమైందా? అందుకని దేవుడు ఆ కంఫర్ట్ జోన్ ఏం చేస్తాడు? తీసేస్తాడు. అంత గుర్తుపెట్టుకోండి. చాలామంది సమస్యలు వస్తున్నాయి ఏడుస్తారు. సమస్యలు రావాలి, ఆ సమస్యలు తట్టుకోవాలి, సమస్యల్లో ప్రభు కొరకు నిలబడాలి. అప్పుడు నువ్వు స్ట్రాంగ్ అవుతావు ఆత్మీయంగా. అంతేగాని ఏ కష్టం లేకపోతే అందరూ ఆత్మీయులే కదా. అవునా కదా? దేవుడు అన్ని ఇచ్చేస్తున్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది మనకి? దేవుడు మంచోడండి, దేవుడు గొప్పోడండి, పాటలు పాడతాం, స్తుతిస్తాం. కష్టాలు పెట్టినప్పుడు చెప్పాలన్నమాట. కష్టాలు పెట్టినప్పుడు ఏమంటాం?
ఎందుకోనండి సమస్యలన్నీ నాకే వచ్చేస్తున్నాయి, మరి నీకే వస్తాయి, మరి నువ్వు ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ కొంతమంది ఆలోచన ఎలా ఉంటుందంటే నాకే వచ్చేస్తున్నాయి అంటే, నీకే కాదు సమాజంలో చాలామందికి ఉన్నాయి. నీ సమస్యలు బయట చెప్పుకుంటే మీకు అర్థమైందా, మిగతా వాళ్ళ సమస్యలు వింటే నాకు ఏ సమస్య లేదనిపిస్తుంది నీకు. మీకు అర్థమైందా? మొన్న ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు బ్రదర్ నేను వెళ్ళాం, మొన్న ఈ మీటింగ్స్ నుంచి ఆ పక్కకి వెళ్ళాం. వాళ్ళు హిందూస్ అనమాట. మన టీవీ వర్తమానం ద్వారా వాళ్ళ ఇంటికి రావాలని ఆశపడితే వెళ్ళాం. అన్న నెహమ్యా అన్న అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నారు, వీళ్ళ కష్టాలతో పోల్చుకుంటే నా కష్టాలు ఆఫ్టర్ ఆల్ పాస్టర్ గారని. ఎందుకంటే వాళ్ళ పరిస్థితులు అలా ఉన్నాయి. ఆ స్థితిలో కూడా ఆమె చెప్తుంది, నా యేసయ్య నాకున్నాడండి, నేను చనిపోదాం అనుకున్నాను, కానీ వర్తమానం ద్వారా, మన టీవీ వర్తమానం ద్వారా బలపడ్డారు. కుటుంబంలో మిగతా వాళ్ళు రక్షణ పొందలేదు, కానీ మన సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉన్నాయి. బెడ్కి పరిమితం అయిపోయిన పరిస్థితులు ఉన్నాయి, నడవలేని స్థితిగతులు ఉన్నాయి, ఆ స్టాండ్ పట్టుకుని నడిచే పరిస్థితులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా దేవుని బట్టి ఆమె ధైర్యంగా ఉన్నారు. వాళ్ళ కుటుంబంలో చాలా సమస్యలు చూసామండి. ఆయన ఒక సేవకుడిగా ఎంత ఆదరించారో నాకు తెలుసు. వాళ్ళని చూసినప్పుడు అనిపించింది, ఇంత ఇబ్బందుల్లో కూడా దేవుని వదలకుండా ఉంటారా? నేను అనుకుంటాను వాళ్ళ సమస్యలతో పోలిస్తే భవిష్యత్తు ఇక్కడ ఉన్న వాళ్ళు పెద్ద సమస్యలు కాదనిపిస్తుంది. అలాంటి సమస్యలు ఉన్నాయి వాళ్ళకి. అయినా వాళ్ళ ధైర్యం ఎవరు చెప్పండి? అందుకని సమస్యలు వచ్చినప్పుడు ఎప్పుడూ కూడా మనం కృంగిపోకూడదు, అలసిపోకూడదు. దేవుడు ఎందుకు ఈ శ్రమలు పెడుతున్నాడని నిరుత్సాహానికి చెప్పాలా, గురి కాకూడదు. మీకు అర్థమైందా? అందుకని కంఫర్ట్ జోన్ తీసేయడం మన మంచి కొరకే. ఇబ్బందులు రావడం చెప్పాలి గట్టిగా, మన మంచి కొరకే. సమస్యలు రావడం అర్థమవుతుందా? ఇబ్బందులు వచ్చినా, సమస్యలు వచ్చినా, ఆర్థిక సమస్యలు వచ్చినా, అనారోగ్య సమస్యలు వచ్చినా, బిడ్డల మాట వినకపోయినా, కుటుంబంలో ఏ పరిస్థితులు వచ్చినా, ఇవన్నీ నా మంచి కొరకే, నేను ఇంకా ఎదగడానికే అని మనం డిసైడ్ అవ్వాలి. అర్థమైందా? అని చూడండి, ఇప్పుడు ఆ ఒక కుటుంబాన్ని కష్టపెట్టడం వల్ల ఇశ్రాయేలు ప్రజలందరికీ ఏమాగిందండి? తెగులు ఆగిపోయింది. అంటే ఫినెహాసు తెలివిగా ఆలోచించాడు. బాగా ఆలోచించండి. ఇప్పుడు దేవుడు వచ్చి ఫినెహాసుతో వాళ్ళిద్దరిని చంపే అని చెప్పాడా? మరి ఆలోచన ఎవరికి వచ్చింది? ఫినెహాసుకి వచ్చింది. అందుకే అతని గురించి కింద చక్కని మాట రాశాడు చూడండి ఒకసారి. 10-11 వచ్చిన ఒకసారి చదవండి. అప్పుడు యెహోవా అంతకుముందు 9 వచ్చిన ఒకసారి చదవండి. ఒక్కసారి ఇలా చూడండి, ఎంతమంది చనిపోయారంట? 24,000 మంది. లక్షల కాల్బలం ఉన్నారు వాళ్ళు. అంటే 20 లక్షల కాల్బలాన్ని రక్షించడానికి 24, అంటే ఒకవేళ ఆ సమయంలో వీళ్ళని చంపకపోతే ఈ సంఖ్య ఏమవుతూ ఉండేది? అంటే లక్షల మంది ప్రజలను కాపాడడానికి. అంటే అప్పటికి ఎంతమంది చనిపోయారు? 24,000 మంది చనిపోయారు. అంటే 20 లక్షల మంది అనుకుందాం. ఓ పక్కన 24,000 మంది వస్తున్నారు. ఇప్పుడు 20 లక్షల మందిలో జస్ట్ 20, అంటే 1 లక్ష కూడా పూర్తి అవ్వలేదు కదా. అంటే 19 లక్షల ఇంకెంతమంది ఉన్నారండి? 24 అంటే సరే. విషయం ఏంటంటే అలా మధ్యలో వీళ్ళకి లక్షల ప్రజల మధ్యలో 24,000 మధ్యలో ఇప్పుడు ఎవరు నిలబడ్డారు? ఫినెహాసు నిలబడ్డాడు. అంటే లక్షల మందిని ప్రజలను రక్షించడానికి మధ్యలో నిలబడింది ఎవరు? ఫినెహాస్. ప్రజలను రక్షించడానికి దేవుడు ఉగ్రతకు మధ్యలో మనం నిలబడాలా? ఎందుకు సువార్త చేయాలి? ఎందుకు అనేక మందికి రక్షణ సువార్తను ప్రకటించాలా అని అంటే, ఇప్పటికే చాలామంది చనిపోయారు, నరకానికి వెళ్ళిపోతున్నారు. నరకానికి వెళుతున్న వారికి, ఆల్రెడీ నశించిపోతున్న వారిని రక్షించడానికి మధ్యలో మనం నిలబడాలా. అలాంటి వాళ్ళే నిజమైన ఫినెహాసులు. అందుకని ఫినెహాసు గురించి దేవుడు ఏం సాక్ష్యం ఇచ్చాడు తెలుసా? చదవండి 10వ వచనం. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను, యాజకుడైన అహరోను మనవడును ఎలియాజరు కుమారుడనైన ఫినెహాసు వారి మధ్యను నేను వార్వలేని దానిని తాను వార్వలేకపోవుట వలన ఇశ్రాయేలీల మీద నుండి నా కోపము మళ్ళించెను గనుక నేను వార్వలేక ఉండియు. చాలండి. ఏం చేయలేదంట? ఒకసారి చప్పట్లు కొట్టి దేవుడి నామమున స్తుతిద్దామా? ఇప్పుడు ఏమన్నాడంటే, నేను వార్వలేకపోయాను. కానీ విచిత్రం ఏంటి తెలుసా? నేను ఏది వార్వలేకపోయానో అదే తత్వం ఎవరు కలుగున్నారు?
అంటే దేవుడి మనసు ఎవరిలో ఉంది? ఇప్పుడు చెప్పండి, దేవుడు అసహించుకునే దాన్ని మనం కూడా ఏం చేయగలగాల? దేవుడికి ఇష్టం లేనిది మనం కూడా ఏం కాకూడదు. మనదంతా వెరైటీ. దేవుడికి ఏది ఇష్టం ఉండదో అది మనకి ఇష్టం అవుద్ది, అవునా కదా? కానీ వాక్యం ఏం చెప్తుందంటే, ఫినెహాసు ఎంత గొప్పవాడో చూడండి. మోషేతో చెప్తున్నాడు ఫినెహాసు గురించి. ఎవరితో? ఒక దైవజనుడితో, ఒక సామాన్యమైన విశ్వాస గురించి దేవుడు చెప్తున్నాడు. మోషే, చూసావా, ఇశ్రాయేలు ప్రజల్లో నేను ఏది వారవలేకపోయానో ఫినెహాసు కూడా అది వారవలేకపోయాడు. ఎంత గొప్పడు చూడు. ఈరోజు నేను ఇశ్రాయేలు ప్రజలను నాశనం చేయకుండా ఉండడానికి కారణం ఫినెహాసే. నేను వారవలేకపోయాను, కోపం వచ్చేస్తుంది, చంపేద్దామన్నంత కోపం కూడా వచ్చింది. కానీ ఎవరిని బట్టి ఆగిపోయాను నేను? అంటే దేవుని కోపాన్ని చల్లార్చింది ఎవరు? ఫినెహాసు. ఇప్పుడు చెప్పండి, మనం దేవుని కోపాన్ని చల్లార్చేవారిగా ఉండాలా, పెంచేవారిగా ఉండాలా? మనం పెంచుతాంగా, చల్లార్చే వాళ్ళు ఉండరు. ఏం చేసేవాళ్ళు ఉంటారు? దేవుని కోపం పెంచేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఎవరన్నా పాడైపోతున్నారు అనుకోండి, పాడైపోతే నువ్వు మంచి మాటలు చెప్పేవాళ్ళు మార్చేయాలి. మార్చేసి దేవుడు మనసు కలిగి నువ్వు మార్చేస్తున్నావు అనుకోండి, దేవుడు ఏమనుకుంటాడు? పోన్లే, నేను వీళ్ళని ఇబ్బంది పెడదాం, లేకపోతే ఇంకేళ్ళ మారరు అనుకున్నా సరే, వీళ్ళ కష్టాన్ని చూసి, వాళ్ళు చెప్పే స్వార్థను బట్టి ఏమైనా వీళ్ళ మారాలని వీళ్ళ తత్వాన్ని చూసి ఈయన క్షమించేద్దాం అని ఎవరు అనుకుంటారట? దేవుడే అనుకుంటారట. కానీ చూడండి, ఫినెహాసులాగా ఆలోచించాలి మనం. అంటే దేవుడు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడో మనం కూడా అలాంటి ఆలోచన కలిగి ఉండాలి. ఇప్పుడు మోషే కూడా ఒక సమయంలో దేవుని కోపాన్ని చల్లార్చాడు కదా, చల్లార్చాడు లేదా? చల్లార్చాడు. సేమ్ ఫినెహాస్ కూడా ఎవరి కోపాన్ని చల్లార్చాడు? అంటే ఒకళ్ళని చంపడం ద్వారా, పాపం చేస్తున్న వాళ్ళని చంపడం ద్వారా దేవుని కోపం ఏమైంది? చల్లారింది. అంటే దేవుడు ఎలా తన కోపాన్ని చల్లార్చుకుంటాడనే విషయం ఎవరు అర్థం చేసుకున్నారని? ఇప్పుడు చెప్పండి, దేవుని కోపం ఎలా చల్లారుద్దని మీకు తెలిసిందా? ఎప్పుడైనా కోపాన్ని చల్లార్చారా? లేదా కోపాన్ని పెంచారా? ఇప్పుడు మీ మీద దేవుడు కోపపడతాడు అనుకోండి, కోపపడుతున్నప్పుడు లేకపోతే మీ తోటి విశ్వాసుల మీదో సంఘం మీదో కోపపడుతున్నాడు అనుకుందాం. ప్రభా, మా సంఘం మీద ఉన్న కోపాన్ని, మిగతా విశ్వాసుల మీద ఉన్న కోపాన్ని నేను ఎలా చల్లార్చాలా అనే ఆలోచన మనం ఎప్పుడైనా కలిగి ఉన్నామా? పర్లేదు ప్రభా, నశింపజేసే ప్రభా, అలా నాశనం అయిపోయినా పర్లేదు ప్రభా, మిగతా సంఘం బాగుంటాం ప్రభా, అలా కోరుకోవచ్చా? వాళ్ళని మార్చడానికి ప్రయత్నం చేయాలా? దేవా, మా బట్టి నా తోటి సహోదరులు క్షమించు ప్రభువా అని ఏం చేయాలి? దేవునికి ప్రార్థన చేయాలా. అంతేగాని దేవుని కోపాన్ని రెట్టింపు చేసేవారిగా ఉండకూడదు, వాళ్ళు నాశనం అయిపోకూడదని నీ తలంపుల్లో కూడా. మీకు విషయం చెప్పనా? ఎదరోళ్ళు పాడైపోవాలని కోరుకునే వాళ్ళు పోతారు ముందు. బైబిల్ ఏముంది తెలుసా? గుంట తవ్వునోడు ఎదుటోళ్ళ కోసం గుంట తవ్వుతా గుంటలో ఆడిపోతాడంట. మీకు అర్థమైందా? అర్థం అవ్వలేదా? కాబట్టి పక్కోళ్ళకి గుంట తవ్వకండి. ఆ గుంట నీకోసమే దేవుడు సిద్ధపరుస్తాడు. ఎదుటోళ్ళని ఎప్పుడు కూడా బాగుండాలి అని కోరుకోవాలి. ఎలా కోరుకోవాలా? ఒక ఆత్మీయుడు ఎప్పుడు కూడా ఎంత కోపం ఉన్నా సరే ఆ నాశనం అయిపోవాలని కోరుకున్నాడంటే అతను సరైన ఆత్మీయురాలు కాదు. ఇప్పుడు మనసులో ఎప్పుడైనా ఎదుటోళ్ళు పాడైపోవాలని కోరుకున్నారా? పైకి కాదు, మనసులో చెప్పుకోండి. పైకంటే అబ్బాయి అందరూ లేదన్న, నేను అంతా అసలు మోషే కన్నా సాత్వికురాలని ప్రభువా, మోషే కన్నా సాత్వికుడిని ప్రభువా అన్నట్టుగా చూస్తారు కొంతమంది. కాబట్టి ఎక్కడ చెప్పుకోవాలా? ఎన్నిసార్లు ఎంతమంది నాశనం, ప్రభు వాళ్ళ కాలు చేతులు పడిపోవాలి ప్రభు, వాళ్ళు నాశనం అయిపోవాలి ప్రభు, ఎన్నిసార్లు ప్రార్థన చేసి ఉంటారు కొంతమంది. అలాంటి దిక్కుమాలను ప్రార్థనలు చేయొచ్చా? చేస్తే దేవుడు వింటాడా? ఎంత దుర్మార్గులనైనా సరే క్షమించు ప్రభువా అని ప్రార్థన చేయాలి. అందుకే బైబిల్లో ఏముందండి? మిమ్మల్ని హింసిస్తున్న వారి కొరకు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలట. హింసిస్తున్న వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు. మనం ఏం చేస్తాం? మనకు మేలు చేసే వాళ్ళ కొరకే ప్రార్థన చేస్తాం. ప్రభువా, వీళ్ళే మేలు చేస్తాం, వీళ్ళని బాగా చూడు ప్రభువా, వీళ్ళని బాగా చూడు ప్రభువా. హింసిస్తున్న వారి కొరకు కూడా ఏం చేయాలి? నువ్వు ఏం చేయాలా? అది ఎవరి తత్వం? ఆయన హింసిస్తున్నప్పుడు కూడా యేసయ్య ఏం చేశాడు? ఆయన ప్రార్థన చేశాడు. ప్రభువా, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని ఏం చేయి, క్షమించు ప్రభువా అని ప్రార్థన చేశాడు. ఇప్పుడు మనం కూడా ఏ ప్రార్థన చేయాలా? మన శత్రువులు కూడా క్షమించమని ప్రార్థన చేయాలా? వాళ్ళకి మనం గొయ్య తవ్వామా? మళ్ళీ చెప్తున్నా, ఆ గొయ్యలో పడి నాశనం అయిపోయేది నువ్వే.
ఎదుటి వాళ్ళ కొరకు మంటేసావా, ఆ మంటలో కాలిపోయేది నువ్వే, దీంట్లో సందేహం లేదు. అందుకే చెప్తున్నా, ఎంత దుర్మార్గులైనా బాగుండాలనే కోరండి, నాశనం అయిపోవాలని మాత్రం. కానీ దేవునికి ఇష్టం లేనిది నీకు కూడా ఇష్టం అవ్వకూడదు. దేవునికి ఇష్టం లేనిది నీకు ఇష్టం అవ్వకూడదు. దేవునికి ఇష్టం లేని వ్యక్తులు నీకు ఇష్టం అవ్వకూడదు. దేవుని చిత్తంలో లేని వాళ్ళు నీకు ఇష్టం అవ్వకూడదు. ఎందుకంటే దేవుడు వారవలేని దానిని ఎవరు కూడా వారవలేకపోయారు? ఎవరు కూడా వారలేకపోయారు? ఫినెహాస్ వారవలేకపోయాడు. అంటే దేవునికి ఏది ఇష్టమో ఏది ఇష్టం లేదో మనం తెలుసుకోవాలి. దేవుని ఇష్టం మనకి ఎప్పుడని తెలుసా? అసలు మా నాన్నకి ఏది ఇష్టమో నాకే తెలియదండి. ఇంకా దేవుడి ఇష్టం ఏం తెలుసుకుంటాం? నా భర్తకి ఏది ఇష్టమో అది కూడా తెలియదండి. ఇంకా దేవుడి గురించి ఏం తెలుసుకుంటామండి? అంటే ఇప్పుడు మన బిడ్డలకి ఏది ఇష్టమో మనకు తెలిసిందా తెలీదా? తెలిసిందా? అలాగే బిడ్డలకు కూడా మా నాన్నకి ఎప్పుడు కోపం వస్తుందో తెలిసిందా తెలీదా? తెలీదా? తెలిసింది కదా, ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకని? ఈ పని చేస్తే మా డాడీకి ఇష్టం ఉండదు, ఈ పని చేస్తే మా డాడీకి ఇష్టం, ఈ పని చేస్తే అప్రిషియేట్ చేస్తాడు, ఈ పని చేస్తే గద్దిస్తాడు, ఈ పని చేస్తే తిడతాడు అని ఖచ్చితంగా తెలుస్తుందో తెలీదా? తెలియాలా? అంటే తండ్రి బిడ్డల మధ్య, తల్లి బిడ్డల మధ్య ఆ బాండింగ్ ఉంటుందా? ఇప్పుడు తండ్రికి ఇష్టం లేదని తెలిసినా సరే అదే చేశాడు అనుకోండి, కోపం వస్తారా? అదా వస్తారా? ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు మీ బిడ్డలు మీకు వ్యతిరేకమైన పనులు చేస్తే కోపం వస్తారా? అదా వస్తుందా? ఎంత చక్కగా చెప్పారు. అదే ఆత్మీయంగా మీరు ఏదైనా తప్పు చేసినప్పుడు మాకు నచ్చగా గద్దించు, అది నచ్చదు అంటే మీరు మీ పిల్లల మీద కోప్పడవచ్చు, మీ పిల్లలు మీరు గద్దించవచ్చు, కొట్టవచ్చు, తిట్టవచ్చు. కానీ పాస్టర్ గారు మాత్రం మిమ్మల్ని ఏమి చెప్పండి అంటే మీ బిడ్డల మీద మీకు ప్రేమ ఉండొచ్చు, మేము ఆత్మీయంగా కన్న బిడ్డల మీద మాకు ఏముండకూడదు. అదే కదా మీ ఫీలింగు? అమ్మాని కాదండి, ఎంత చక్కగా చెప్పారు కదా. దేవుని స్తోత్రం. మంచిదే. అంటే ఎందుకు ఈ విషయాన్ని పోలుస్తున్నా అని అంటే, మీ బిడ్డలు బాగుండాలని మీరు ఎంత తాపత్రయపడతారో ఒక ఆత్మీయ నాయకుడు, ఆత్మీయ తండ్రి, ఒక దైవజనుడు కూడా సంఘంలో ఎవరైనా పాడైపోతుంటే వార్వలేక గద్దిస్తాడు, శిక్షిస్తాడు, కోప్పడతాడు, సరిచేయడానికి ప్రయత్నం చేస్తాడు. అప్పుడు నీ మనసులో రోల్ అవ్వాల్సిన విషయం ఏంటి అని అంటే, నా దైవజనుడు గద్దించాడు అని అంటే ఎవరి మేలు కొరకు? అంటే నేనంటే ఎంత ఇష్టమైతే నన్ను ఇంత గద్దించారు అనుకోవాలా. ఇష్టం లేని ఇప్పుడు పక్కింటి బిడ్డని ఎవడైనా గద్దిస్తారండి? ఆడు ఎలా పోతే నాకు ఎందుకండి అనుకుంటాం అనుకో. అది మీ బిడ్డ పాడైపోతే మీకు ఏమొస్తుంది? ఎంత బాధ వచ్చేస్తుంది అంటే, ఇప్పుడు చాలామంది ప్రార్థించండి అయ్యా, మా బిడ్డల కొరకు ప్రార్థన చేయండి అయ్యా అంటారనరా. నా కొడుకు మారాలి, నా కూతురు మారాలి, నా బిడ్డలు మారాలి, వాళ్ళు బాగుపడాలి అని చెప్పి ప్రార్థన చేయమని చాలామంది అడుగుతారు కదా. అంటే నీ ఏడుపంతా ఎవరి కోసం? గట్టిగా చెప్పండి. అంటే నీ బిడ్డల కోసం. మరి మా ఏడుపు ఎవరి కోసం? మీకోసమే కదా. అది మీకు ఎందుకు అర్థం కావట్లా అంటే మీకు అర్థమవుతుందండి. నేను అనేది అందరి కోసం చెప్తున్నా, యూనివర్సల్గా. చాలా సంఘాల్లో చాలామందికి దైవజనుడు బాధ ఏంటో అర్థం కాదు, దైవజనుడు ఎందుకు కోపడుతున్నాడో అర్థం కాదు, ఎందుకు గద్దిస్తాడో అర్థం కాదు, ఎందుకు శిక్షిస్తాడో అర్థం కాదు, ఎందుకు కఠినమైన మాటలు చెప్తాడో అర్థం కాదు. అంటే నీ బిడ్డల మీద నీకు హక్కు ఉంది, నీ బిడ్డల మంచి మార్గంలో పెరగాల నీకు ఆశ ఉంది. మరి అట్ ద సేమ్ టైం దైవజనుడు ఏర్పాటు చేసినప్పుడు దేవుడు ఆ దైవజనుడికి సంఘంలో ఉన్న ఆత్మీయ బిడ్డలు బాగుండాలని నిరంతరం ప్రార్థన చేస్తూ వాళ్ళ క్షేమం కొరకు కన్నీళ్ళు గార్చి ప్రార్థన చేసి దైవజనుడు కోపంలో అర్థం ఉందా లేదా? దాన్ని చాలామంది ఏం చేసుకోలేకపోతున్నారండి. ఇదేనా ఏం చేయలేకపోతున్నారు? అర్థం చేసుకోక ఈరోజు సంఘాలు పెరుగుతున్నాయి, కుటుంబానికి సంఘాలు మారుతున్నాయి. ఒక్క సంఘాల నుంచి 100 సంఘాలకి మారే పరిస్థితులు ఈరోజు వచ్చాయి. ఎందుకు వచ్చాయి అని అంటే గద్దిస్తే వెళ్ళిపోతారు. అందుకే ఈరోజు కఠినమైన బోధలు తగ్గిపోయాయి లేదా? తగ్గిపోయాయా? అంటే దైవజనుడు నిలబడిన దైవజనుడికి తెలుసు, నేను ఖచ్చితమైన వాక్యం చెప్పకపోతే దేవుడు నన్ను శిక్షిస్తాడు, దేవుడు నన్ను గద్దిస్తాడు, నాకు ఇవ్వాల్సిన జీతం ఇవ్వడు అని దైవజనుడికి తెలుసు. చాలామంది దైవజనులు ఎందుకు రాజీ పడి బ్రతుకుతున్నారంటే, దేవుడు కోపమని తెలుసు, దేవుడికి అబద్ధ బోధలు నచ్చవని తెలుసు, అయినప్పటికీ కూడా ఎందుకు రాజీ పడుతున్నారనంటే దేవుని ఇష్టం కంటే మనుషుల ఇష్టాన్ని నెరవేరుస్తున్నారు. అంటే ఆయన దూరమైనా పర్లేదు కానీ నా సంఘం మాత్రం నాకేమవ్వకూడదు అనుకుంటున్నారు. అదే తప్పు. మీరు దూరమైనా పర్లా, కానీ ఎవరు దూరం కాకూడదు?
దేవుడికి దూరం కాకూడదు. అదే మనల్ని నిలబెట్టేది. ఒక దైవజనుడిని నిలబెట్టేది ఏంటి తెలుసా? అందుకే అపోస్తలుడైన పౌలు గారు ఏమంటారంటే, నేను మనుషులను సంతోషపెట్టేవాడినా, ఒకవేళ ఎప్పటికీ నేను మనుషులను సంతోషపెట్టేవాడిని అయితే ఎప్పటికీ ఎవరిని సంతోషపెట్టలేను. ఎంత చక్కని మాట అన్నాడు పౌలు గారు. అంటే ఆయన అర్థం ఏంటి? అరే బాబు, నీకు సంతోషం కోసం ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు అనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు జబ్బు ఉంది అంటే, అబ్బా ఎంత మంచి డాక్టర్ అంటవా? ఈ డీటెయిల్ ఎలా చెప్పాడు? ఫస్ట్ డైలాగ్. ఇప్పుడు నీకు జబ్బు ఉన్నా సరే, నీకేం లేదమ్మా ఆఫ్టర్ ఆల్ ఇదంటే ఎంత నవ్వు వచ్చేస్తుంది, సంతోషం. అబ్బా ఈ డాక్టర్ మంచోడండి, ఈ డాక్టర్ మంచోడండి అంటారనరా? అంతకుముందు ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, అని తిట్టుకుని ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, అది ఏం లేదని చెప్పాడు. ఇప్పుడు లేదని చెప్పినోడు మంచోడా, ఉందని చెప్పినోడు మంచోడా? కానీ మనకు ఎవరు నచ్చుతాడు. కొంతకాలం తర్వాత జబ్బు ముదిరిపోయి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఇంకా ట్రీట్మెంట్కి పనిచేయదమ్మా, అడ్వాన్స్ స్టేజ్లోకి వచ్చేసింది, ఏ కష్టం అమ్మా అని చెప్పాక అప్పుడు నీకు ఎవరు గుర్తొస్తారు? ముందు చెప్పిన ఆయన గుర్తొస్తారు. ఈ పనికిమాలోడు నన్ను సంతోషపెట్టాలని చెప్పాడు. మళ్ళీ మీరేమంటారు తెలుసా? డాక్టర్ అయితే మాకు కష్టంగా ఉన్నా నిజం చెప్పాలండి అంటారనరా? ఎంత దుర్మార్గులో కొంతమంది ప్రజలు కదండి. నిజం చెప్పిన నచ్చడో, మళ్ళీ ముదిరిపోయిన తర్వాత మాకంటే తెలియదండి, డాక్టర్ గారికి తెలీదా? డాక్టర్ గారు చెప్పాలిగా, మాకు ఇష్టం లేకపోతే మాత్రం ఆయన బట్టి మేము మార్చుకుంటాం కదా, మెడిసిన్ వాడతాంగా, ట్రీట్మెంట్ తీసుకుంటాంగా, ఖర్చు అయితే అవుతుందిగా, చెప్పలేదు పనికిమాలోడు అంటారనరా? మీరు కూడా ఏమంటారు తెలుసా? బాగున్నప్పుడు బాగానే ఉంటుంది, మరీ దైవజనుడు కఠినంగా చెప్పకూడదు అంటారు. చెప్పకుండా మామూలుగా కానిచ్చేసామనుకోండి, మామూలుగా వెళ్ళిపోతుంది అనుకోండి, ఎప్పుడైనా శిక్ష వచ్చినప్పుడు మేమంటే విశ్వాసం అండి, మాకు తెలీదు, పాస్టర్ గారికి ఆ మాత్రం తెలీదా, ఆయన మాకు చెప్పాలి కదా, ఆయనకు హక్కు లేదా అని డైలాగ్ కొట్టేది కూడా ఎవరు? అలా అనేది మీరే. ఈ రోజున సేవకులు అసలు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక మధ్యలో ఉండిపోతున్నారు. నిజమా కదా? చెప్పలేకపోతున్నారు. ఎందుకని? గట్టిగా చెప్తే మీరు వెళ్ళిపోతారని భయం. అంటే దేవుడు వెళ్ళిపోయినా పర్లే కానీ మీరు వెళ్ళిపోకూడదని కోరుకుంటున్నారు ఇప్పుడు చాలామంది సేవకులు. అది వాక్యానుసారం. ఎందుకని? దేవుడికి ఏది సంతోషమో దైవజనుడే చేయాలా, దేవుడికి ఏది సంతోషమో ఒక విశ్వాసి అది చేయాలా. అంతేగాని నీ జబ్బును నేను ముద్ర పెట్టడం వల్ల నీకు నష్టం, చెప్పకపోవడం వల్ల దేవుడు నన్ను అడగడా? ఇప్పుడు ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అంతకుముందు రెఫర్ చేసిన డాక్టర్ కాగితాలు చూస్తాడు. ఎవడండి పనికిమాల డాక్టరు, జబ్బు ఎంత క్లియర్గా స్కానింగ్లో కనబడతా ఉంటే లేదని చెప్పాడు పనికిమాలోడు అంటాడండ. అలాగే దేవుడు ఏమంటాడు తెలుసా? ఈ విశ్వాసి ఇంత పనికిమాలిందైనా దేవుడు ఆ సేవకుడు ఎలా చెప్పాడని దేవుడు స్కానింగ్ చేస్తాడు. ఈ పొరపాట్లు ఉన్నాయిగా, ఆడు ఎందుకు చెప్పలే పనికిమాలోడు అని చెప్పి ఎవరి గురించి మాట్లాడతాడు దేవుడు? అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత సాతానుతో నువ్వేమంటావు తెలుసా? నాదేం తప్పులేదండి, మా పాస్టర్ గారు చెప్పలేదు ఆ రోజు, నన్ను పరలోకాన్ని పంపించాడు అని అంటావు. అంటే అక్కడ కూడా తప్పు ఎవరిదే? అమ్మ ఎంత దుర్మార్గం అండి. అంటే అక్కడికి వెళ్ళడం కూడా మళ్ళీ అలా అంటారు, మా పాస్టర్ గారు వల్ల నేను ఇక్కడ దాకా వచ్చాను, ఆయన ఆ రోజు ఖండించుంటే ఇక్కడ దాకా వచ్చేవాడిని కాదు. ఖండించినప్పుడు తిట్టావా? ఎందుకు వచ్చిన గొడవని ఆయన కామ్ అయిపోయాడా? ఈ రోజున సేవకుల పరిస్థితులు ఎలా ఉంది అని అంటే చెప్పండి, కరిస్తే కప్ప కోపం, పాము కోపం. అంటే ఏంటి? గట్టిగా చెప్తే మీకు కోపం, వదిలేస్తే దేవుడికి కోపం. మధ్యలో ఎవరు నలిగిపోతున్నారు? మేము నలిగిపోతున్నాం. పట్టుకుంటే నీ కోపం, వదిలేస్తే దేవుడి కోపం వస్తుంది. మధ్యలో మేమేం చేయాలా? ఏం చేయక చాలామంది సేవకులు, మీ సేవకుడు రాజీ పడట్లేదు, దేవుడి కృపను బట్టి రాజీ పడబోను, నా మరణం వరకు ఎవరు విడిచి వెళ్ళిపోయినా దేవుణ్ణి మాత్రం నేను విడవను. దేవునికి కష్టం కలిగించే పని, దేవునికి ఇష్టం లేని పని పొరపాటును కూడా చెయ్యడానికి ఇష్టపడను. అందుకే ఉన్నది ఉన్నట్లుగా బోధించే తీరతా, దీంట్లో సందేహం లేదు. ఎందుకని? నేను ఎవరిని సంతోషపెట్టాలా? పౌలు గారు అదే చెప్పాడు, నేను ఎప్పటికీ మనుషులు సంతోషపెట్టేవాడిని అయితే నేను ఎప్పటికీ ఎవరిని సంతోషపెట్టలేను. ఇప్పుడు చెప్పండి, మీరు ఎవరిని సంతోషపెట్టాలా? దేవుని సంతోషపెట్టాలా. కానీ మనం మనుషుల సంతోషాన్ని కోరుకుంటాం కానీ దేవుని సంతోషాన్ని కోరుకుంటామా? అంటే కంపేర్ చేసుకోండి. అంటే కొన్ని సందర్భాల్లో మందిరమా లేకపోతే వీళ్ళ అనుకుంటే కొన్ని సందర్భాలు దేని కొట్టేస్తాం? నువ్వుది ఎంత చక్కగా చెప్పిందో కదా. మందిరానికి కొట్టేస్తారా? వేస్తారా? ఇరా ఎంతమంది వేస్తారు? ఒకసారి చేసి చూపించండి. నిజమేనా? అంటే ఫస్ట్ ప్రయారిటీ ఎవరని మీ ఉద్దేశం?
నిజమేనా? నిజమేనా? ఇప్పుడు వర్షానికి ఓటేశారా, మందిరానికి ఓటేశారా? చెప్పాలా అమ్మ? లూది అమ్మగారు ఇప్పుడు చేతులు ఎత్తిన వాళ్ళు ఒకసారి చెప్పండి అమ్మ, ఒకసారి ఇప్పుడు చెప్పండి. మందిరానికి ఓటేసేవాళ్ళు ఏమైపోయారమ్మా? వర్షం వచ్చినప్పుడు మొక్కొచ్చేసారా? ఎక్కడో దూర ప్రాంతం నుంచి దైవజనులు వస్తున్నారు, ఉన్న ఊర్లో ఉండి మనం రాలేకపోయాం. మొన్న ఏ రోజు అండి? ఆ రోజు వర్షం వచ్చిన రోజున బుధవారమే కదా. ఇప్పుడు చెప్పండి, దేవునికే ఓటేస్తామండి. ఎవరిని సంతోషపెట్టాం మనం? వర్షాన్ని సంతోషపెట్టామా, దేవుని సంతోషపెట్టామా? మరి అదే మాటల్లో చెప్పినంత ఈజీ కాదు భక్తి అంటే. అర్థమైందా? వరదలు వచ్చినప్పుడు కూడా ప్రార్థనకు వచ్చాను నేను, తెలుసు కదా మీకు. తెలుసా? పాకలో ఉన్నప్పుడు, పాక మందిరంలో ఉన్నప్పుడు నేను అప్పుడు చెప్పేవాడిని. ఒకసారి నేను హాస్టల్లో వర్తమానం చెప్పినప్పుడు, యవనస్తుల మధ్య కాలేజీలో వర్తమానం చెప్పినప్పుడు విపరీతమైన వర్షం వచ్చి, మీకు గుర్తుందో లేదు లాస్ట్ ఇయర్ అప్పుడు చెప్పినప్పుడు ఇవన్నీ రోడ్లు నిండిపోయినాయి అన్న, గుర్తుందా? ఆ కాలేజీలో పిల్లలందరూ శ్యామాన్ని ఈరోజు రారు రిలాక్స్ అయిపోయారంట. రిలాక్స్ అయిపోతే నేను ఇల్లు అక్కడ కూర్చున్నాను. పాస్టర్ గారు వచ్చేసారా? పరుగున వచ్చేసారు. అయిపోయిన తర్వాత, అన్న మీరు రారనుకున్నామన్నా అంటే అప్పుడు నేను అన్నాను, వర్షం వచ్చి వరదలు వస్తే ఈదుకుంటాయని వచ్చేస్తాను కానీ అక్కడ మాత్రం ఆగనని చెప్పాను. కారు రాకపోయినా సరే ఈదుకుంటూ వస్తాను కానీ ప్రార్థన మానని చెప్పాను. దేవుని మహాకృపను బట్టి నిజంగా కాలేజీకి వెళ్ళినంతకాలం ఒక్కరోజు కూడా మానకుండా యవనస్తుల మధ్యకి వెళ్ళాను. ఇక్కడ పరిచర్యలో కూడా వరదలు వచ్చినా, వానలు వచ్చినా, గాలి తుఫాన్లు వచ్చినా, కరోనా వచ్చినా, ఏ రోజైనా పరిచర్యకి ఆగానా? జ్వరం వచ్చినా పరిచర్య చేశా, వరదలు వచ్చినా పరిచర్య చేశా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుణ్ణి సంతోషపెట్టేవాడు వరదలకు ఆగడో, చిన్నపాటి వర్షానికి ఆగడో, బంధువు వస్తే ఆగడో, చుట్టం వస్తే ఆగడో, తలపోటు వస్తే ఆగడో, ఫేవరెట్ సినిమా వస్తే ఆగడో. కనెక్ట్ అయ్యారా? మీకు అర్థమైందా? ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, బలపరచండి. అలాగే మీ సమస్యలు ఏమైనా తెలియచేయాలి అని ఆశపడితే ఈ స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరాల కొరకు ప్రేయర్ చేయడానికి సేవకుడిగా నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. అలాగే నా వర్తమానాలు మీ ప్రాంతాల్లో వినబడాలి అని ఆశపడితే ఎవరైనా సరే దైవ సేవకులు కానీ మరి ఎవరైనా ఈ స్క్రీన్పై కనబడుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయొచ్చు అని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. అలాగే నా వర్తమానాలు మీరు ఇంకా వీక్షించాలి అని ఆశపడితే బ్రో ఎం శ్యామ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నా వర్తమానాలు అనేకమైన యూట్యూబ్లో ఉన్నాయి కనుక వాటిని కూడా మీరు వీక్షించి ప్రభు యొక్క దీవెనలు పొందుకోవాలని, ఆధ్యాత్మికంగా బలపడాలని ప్రభు పక్షాన తెలియజేస్తున్నాను. ఈ దీన సేవకుడి కొరకు, ఈ దీన పరిచర్య కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీ అందరినీ కూడా తెలియజేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మా అడ్రస్ బేతేలు ప్రార్థనా మందిరం, ఇందిరా కాలనీ, జీడిపిక్కల ఫ్యాక్టరీ ఎదురుగా, దొండపూడి రోడ్, గోపాలపురం.